అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పల్నాడు జిల్లా క్రోసూరులో పోలీసుల ఓవర్ యాక్షన్ బయటపడింది. పల్నాడు జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడైన లక్ష్మీశ్వర రెడ్డిపై క్రోసూరు ఎస్ఐ రవిబాబు చేయి చేసుకున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు చైతన్య గోదావరి బ్యాంక్ నాయకులు నిరసన తెలుపుతున్నారు. గోల్డ్ బాధితుల కోసం మద్దతు తెలుపుతున్న సిపిఎం పార్టీ నాయకుడు లక్ష్మీశ్వర రెడ్డిపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐ దురుసు ప్రవర్తనతో ఆవేశానికి లోనైన సిపిఎం పార్టీ నాయకులు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో పోలీసుల ఓవర్ యాక్షన్ బయటపడింది. పల్నాడు జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడైన లక్ష్మీశ్వర రెడ్డిపై క్రోసూరు ఎస్ఐ రవిబాబు చేయి చేసుకున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు చైతన్య గోదావరి బ్యాంక్ గోల్డ్ గోల్మాల్ బాధితులకు మద్దతుగా దొడ్లేరులో సిపిఎం నాయకులు నిరసన తెలుపుతున్నారు. గోల్డ్ బాధితుల కోసం మద్దతు తెలుపుతున్న సిపిఎం పార్టీ నాయకుడు లక్ష్మీశ్వర రెడ్డిపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐ దురుసు ప్రవర్తనతో ఆవేశానికి లోనైన సిపిఎం పార్టీ ఇక దీనిపై మరింత సమాచారం ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. హరిక పల్నాడు జిల్లా కోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఈ రోజు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సంబంధించి కొత్త గోల్డ్ మాల్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ గోల్డ్ సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఇలా కోసూరు మెయిన్ రోడ్ లో ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకు చేసే క్రమంలో ఆ పోలీసు అధికారి అయితే కోసూరు ఎస్ఐ రవిబాబు అయితే గత గోల్డ్ బాధితులతో యాక్షన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే గోల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళపై దురుసుగా ప్రవర్తించాడని చెప్పి ఆ గోల్డ్ బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. దాంతో పాటుగా గత 6 నెలల నుంచి కూడా చైతన్య గోదావరి బ్యాంక్ గోల్డ్ సంబంధించి చాలా అవకతవకలు అయితే జరిగినాయని చెప్పి ఆ బాధితులు అయితే వాపోతున్నారు. గత 6 నెలల నుంచి ఈ సమస్యకైతే ఎలాంటి రసూరులో హైవే మీద ధర్నాకైతే రాస్తారోకో చేశారు. ఆ రాస్తారోకో చేసే క్రమంలో పోలీసులతో గోల్డ్ బాధితులకు అసలు వాగ్దానం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ గొడవ జరిగిన క్రమంలో పోలీసులు అయితే గోల్డ్ బాధితుల మీదకి కాస్త దురుసుగా ప్రవర్తించి ఆ ఎస్ఐ రవిబాబు అయితే ఎవరైతే గోల్డ్ బాధితులు ఉన్నారో మీకు బతుకులు చెప్పాలా, మీకు ఎన్నిసార్లు చెప్పాలా ఏందని చెప్పేసి తనపై దురుసుగా ప్రవర్తించారని చెప్పి కూడా ఆ గోల్డ్ బాధితులు అయితే అవ్వబోతున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గోల్డ్ బాధితులు కొన్ని
నెల నుంచి కూడా ఆ చైతన్య గోదావరి బ్యాంకు సంబంధించి రోజు తిరుగుతూనే ఉన్నారు. రోజు బ్యాంకు ముందు కూర్చొని ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు కూడా గోల్డ్ సంబంధించి ఎలాంటి రికవరీ కూడా లేదని కూడా గోల్డ్ బాధితులు చెబుతున్నారు. అటుగా థ్యాంక్ యూ స్వామి.